ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, అడుగుడి మీకియ్యబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగు ప్రతి వాడును పొందుకుంటాడు. ఎవరైతే దేవుని అడుగుతారో, దేవునికి నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని బైబిల్ వాక్యం చెబుతుంది. అయితే మనం దేవుణ్ణి ఎలా అడగాలి, ఏ విధంగా అడగాలి, ఏ విధంగా అడిగితే మనం అడిగినవి మనం పొందుకుంటాము అనేది మనము ఒక్కసారి గ్రహించుకోవాలి. దేవునికి నీవు ప్రార్థన చేసేటప్పుడు మనకి అది మంచిదా కాదా అనేది ముందు మనము ఆలోచించుకోవాలి. మనం అడిగేది అది నిస్వార్థంగా ఉండాలి. ఎప్పుడు మనం అడుగుతున్నామో అది విశ్వాసంతో అడగాలి. ఈ 3 మనం చేసినట్లయితే నీ హృదయం పరిపూర్ణమగునట్లు, సంతోషించినట్లు నీవు అడుగు. నీకు ఏది ఇష్టమో దేవుడు అది అనుగ్రహిస్తాడు. నీవు దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నవారువై దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క కట్టడలను, శాసనములను, విధులను నీవు గైకొని వాక్యానుసారంగా నీవు నడుచుకున్న వేళ నీకేది ఇష్టమో నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుడు అది తప్పకుండా నీకు దయచేస్తాడు. నీవు ప్రార్థన ఎప్పుడైతే చేస్తూ ఉంటావో, నీవు చేసేటువంటి ప్రార్థన దేవుని పాదాల సన్నిధికి వెళ్ళి ఆయన యొక్క కృప అంతే వేగముగా నీ మీద కిందకు అదే విధంగా వస్తుంది. నువ్వు ఎంత బాగా బలంగా ప్రార్థన చేస్తావో అంతే బలంగా కృప నిన్ను ఆవరిస్తుంది. అంతే బలంగా ఆశ్చర్య కార్యాలను నువ్వు చూడగలుగుతావు. నువ్వు ప్రార్థన చేసేసి వదిలేసేసి నాకేమీ రావట్లేదు అనంటే అది ఎలా సాధ్యమవుతుంది కదా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ దినమున దేవుడు నీతో చెప్పినటువంటి మాట, నీవు దేవుణ్ణి వెదకు ముందు దేవుణ్ణి వెతికి దేవుని అడుగుజాడల్లో నడిచి ఆయన వాక్యానుసారంగా నీవు ఉండి అది నువ్వు అడిగేది దేవుణ్ణి ఏదైతే నువ్వు అడుగుతూ ఉన్నావో అది నిస్వార్థపూరితమై ఉన్నదే ఎడల దేవుడు ఖచ్చితంగా అది నీకు ఇస్తాడు. ఒకవేళ అది నీకు రాలేదు అంటే అంతకు మించినటువంటిది ఇంకా దేవుడు నీకు ఏదో ఇవ్వబోతున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. కనుక దేవుడు నీవు ఏదైతే అడుగుతున్నావో అది దేవుడు నీకు అనుగ్రహించి నీకు ఆదరించి ప్రేమించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి, మీకు స్తోత్రం దేవ. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చబోతున్నందుకే మీకు స్తోత్రము తండ్రి. నిస్వార్థపూరితమైనటువంటి విజ్ఞాపన అది నీకు ఇంపైనటువంటి నాయన కలది కనుక యేసయ్య ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అటువంటి నిస్వార్థపూరితమైనటువంటి విజ్ఞాపనలు, ప్రార్థనలు మీకు చేయువారిగా ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి దేవా. దీవించండి, సహాయం చేయండి. ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి. తను చేయుచున్న పని పట్ల మీరు తోడై నడిపించమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి, ఆలోచన చెప్పండి, జ్ఞానం నేర్పించండి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. ఎంతమంది సంవత్సరంలో ఆర్థిక సమస్యలతో ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగునుగాక యేసు నామములో అడుగుతున్నాము దేవా. సహాయం చేయండి. అడిగితే మీరు దయచేస్తారన్నారు కదా, అడిగితే ఇస్తా అన్నారు కదా తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి నాయన యేసు నామములో. సహాయం చేయండి తండ్రి. బలహీనకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, ఎంతమంది బలహీనులుగా ఉన్నారో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక యేసు నామములో. వివాహాలు జరిగించండి దేవా. మంచి భాగస్వామిని మరి సహకారాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. నేను ఇజ్రాయెల్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అల్లకల్లోలను తీసివేసి సమాధానపరచమని వేడుకుంటున్నాం దేవా. ప్రపంచంలో ఎన్నో చోట్ల తండ్రి ఎంతో మంది క్రైస్తవులు నేను అణగదొక్కబడుతూ ఉన్నారు, పరిహరింపబడుతూ ఉన్నారు తండ్రి. అటు వారి కుటుంబాలకు మీరు ఆదరణ, అటు కుటుంబాలన్నిటికీ మీ కంచెను
నడిపించమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి తండ్రి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి మా యొక్క బంధువులను, రక్త సంబంధికులు, స్నేహితులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ యొక్క కంచెను వేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయమని వేడుకుంటూ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటుంది యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.